ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు జాల సైదులు. మాది నల్గొండ జిల్లా. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారికి అనంతకోటి నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబో వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఈ సంగతులను మీకు ఇంతవరకు నిగూఢంగా చెప్పి తిని, ఇకపై తండ్రి గురించి స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. వివరణ: నేను ఇంతవరకు మీకు చెప్పిన వాక్యములు నిగూఢంగా ఉన్నవని, వాటిని ప్రజలందరూ అర్థం చేసుకోలేక తికమక పడిపోయుచున్నారని చెప్పిన యేసు, ఇకపై అలా ఎన్నడూ చెప్పను, మీకు రాబోయే కాలంలో ప్రతిదీ స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చుతున్నదని చెప్తున్న యేసు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మతో కూడిన ఆదరణకర్త వచ్చునని, ఆయన మీకు ప్రతిదీ స్పష్టంగా తెలియజెప్పునని చెప్పిన యేసు, నేను పోనిదే ఆయన రాడని చెప్పిన యేసు, నా పోకడ మీకు బాధగా కలిగించిన వచ్చిన వాడిని చూసి మీరు సంతోషించబడదని చెప్పిన యేసు, నేను మరలా తిరిగి వచ్చి మీకు స్పష్టంగా తండ్రిని గురించి స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చుతున్న యేసుని బట్టి, తిరిగి వచ్చేవాడు ఈయనైనా మరొక ఆదరణకర్త వచ్చుచున్నాడా అనే సందేహాన్ని కలిగజేస్తున్నది. వాస్తవానికి ఈ వాక్యం కూడా నిగూఢంగానే ఉన్నది.